జగన్ అవే అబద్ధాలు. నాడు 36 రాజకీయ హత్యలను బొంకులు, నేడు 60 మంది చనిపోయారన్న అబద్ధాలు నిరూపించాలని మంత్రులు నేతల డిమాండ్. నిరూపించలేక చేతులు ఎత్తేసిన వైసీపీ అధినేత. అబద్ధాలతో పుట్టి ఫేక్లో పెరిగారు నేతల ధ్వజం. అన్నమయ్య డ్యాం వరదకు కొట్టుకుపోయినప్పుడు కిక్కురుమాన లేదంటూ నిప్పులు జరిగిన మంత్రులు. క్రిమినల్ వెళ్లి మరో నేరస్తుడికి పరామర్శ అని ఎద్దేవా అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 70 ఏళ్లు పైబడిన వారందరికీ 5 లక్షల ఉచిత ఆరోగ్య బీమా అన్నటువంటిది ఇక్కడ కూడా హైలైట్ చేశారు. కూలీలపై మృత్యు పంజాని కూడా హైలైట్ చేశారు. ఇకపోతే పెద్ద మనసుతో ఆదుకోండి, కేంద్ర బృందాలకు రాష్ట్ర ప్రభుత్వం వినతి. నష్టం ప్రాథమిక అంచనాలే 6,800 కోట్లు. ఎన్యూమరేషన్ తర్వాత మరింత పెరిగించాను. సిసోడియా పవర్ పాయింట్ ప్రజెంటేషన్. తొలి రోజు 2 జిల్లాల్లో బృందాల పర్యటన. కనీసం 10,000 కోట్లు మంజూరు చేయండి. కేంద్ర బృందానికి రైతుల సంఘాల వినతి. ఇది ఊహించిన విపత్తు. సాధారణం కంటే నుంచి అతి భారీ వర్షాలు కురిసే. ఎగువ రాష్ట్రాల నుంచి వరద వెల్లువెత్తడంతో ఏర్లు, వాగులు, వంకలు పొంగి పొర్లాయి. ఊళ్ళు, పట్టణాలు, నగరాలను వరద ముంచెత్తింది. తేరుకునేలోపే నిండా ముంచేసింది. ప్రజల ప్రాణాలు కాపాడాలన్న ఏకైక లక్ష్యంతో ప్రభుత్వ యంత్రాంగం అహర్నిశలు పనిచేసింది. ప్రాథమిక అంచనాల ప్రకారం నష్టం 6,880 కోట్ల పైమాటే. ఎన్యూమరేషన్ పూర్తయితే నష్టం విలువ అపారంగా ఉంటుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది.